అండి ఆంటీ గారి పేరు ప్రభావతి. అసలు చాలా క్రియేటివిటీ ఉందండి. నిజంగా నేనైతే ఒక ఫంక్షన్కి వచ్చాను. ఆంటీ గారు స్టిచ్ చేసింది చూసి నేనైతే ఆశ్చర్యపోయానండి. చూసారా ఎంత బాగుందో చూడండి. ఇదేంటి ఆంటీ మా వాళ్ళకి చెప్పండి. హ్యాండ్ బ్యాగ్ అంటండి. హ్యాండ్ బ్యాగ్ ఏందండి? హ్యాండ్ బ్యాగేనా? హ్యాండ్ బ్యాగు చేతితో స్టిచ్ చేశారండి ఆంటీ గారు. ఎంత ఎక్సలెంట్గా ఉందో చూసారా. హ్యాండ్ వర్క్ ఓన్లీ చేతితోనే తయారు చేసినటువంటి బ్యాగ్ అంట. నేనైతే చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే క్రియేటివిటీ అనేది ఎవరి సొంతము కాదండి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము ఎక్సలెంట్గా మనము ఏ వస్తువునైనా తయారు చేయొచ్చు అనే దానికి ఇది నిదర్శనం అండి. ఆంటీ గారు ఇంకా ఇటువంటి స్టిచ్ చేస్తున్నారా మీరు? ఎన్ని చేస్తున్నారు? ఒక 10 పైనే ఉంటుంది. ఒక 10 పైనే చేస్తున్నారంట. ఇంకేమేమి చేశారంటే అన్ని చేతితోనే వర్క్ చేశారా? లంగాలు కానీ, జాకెట్లు కానీ, గౌన్లు కానీ, లంగాలు, జాకెట్లు, గౌనులు అన్నీ కూడా స్టిచ్ చేస్తుందంటండి. చేతితో చేస్తారంట ఆంటీ గారు. ఒకసారి అయితే నేను ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకైతే నేను ఇటువంటి వర్క్స్ అన్నీ చూపిస్తానండి. ఏ విధంగా ఆంటీ గారు చేతితో హ్యాండ్ వర్క్ చేశారో ఇవన్నీ కూడా నేనైతే మీకు చూపిస్తాను. ఓకే ఆంటీ, ఒకసారి రమ్మంటారా ఇంటికి? మా వాళ్ళందరికీ చూపిస్తాను. ఖచ్చితంగా అందరూ నేర్చుకోవాలండి. చూసారా, పెద్ద వయసు అయినప్పటికీ ఎంతో చక్కగా తన యొక్క క్రియేటివిటీని పెంపొందించుకుంటూ ఉందండి ఆంటీ. చూపు కూడా తక్కువ అంట. అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. కానీ సూదిలో దారం పెడతాదంట. మంచిగా కుడుతుందండి. ఎంత చక్కగా ఉందో చూసారా. అసలు హ్యాండ్ బ్యాగ్ ఒకసారి ఇలా చూపించండి ఆంటీ. నేనైతే నిజంగా అండి చూడండి ఎంత క్రియేటివిటీ. అసలు హ్యాండ్ బ్యాగ్ లోపల కూడా ఇలాగా లైనింగ్ పెట్టేసి స్టిచ్ చేసి ఉందండి ఆంటీ గారు. అసలు ఎంత ఎక్సలెంట్ చూసారు కదా. చాలా సూపర్ ఆంటీ. మీ ఓపికకైతే నిజంగా నేను పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది చిన్న పిల్లలకు ఓపిక ఉండదండి. ఇటువంటి పెద్దవారు చేసేటువంటి యొక్క క్రియేటివిటీని చూసైనా ఖచ్చితంగా మనమైతే జ్ఞానోదయం తెచ్చుకోవాలండి. సూపర్ ఆంటీ. నేనైతే ఇంటికి ఒకసారి వస్తాను ఆంటీ. మీరు స్టిచ్ చేసినటువంటి అన్నీ కూడా మా సబ్స్క్రైబర్స్కు, వ్యూవర్స్ అందరికీ చూపించాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ముఖ్యంగా మారాలంటీ. మీలాంటి వాళ్ళని చూసి ఖచ్చితంగా మారాలి. ఒకసారి మా వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సబ్ చేసుకోండి అని చెప్తుందండి. ఆంటీ గారికి నోరు తిరగదంట. ఒకసారి అయితే నేను ఖచ్చితంగా ఆంటీ గారి దగ్గరికి వెళ్ళి మీ అందరికీ ఆమె చేతితో చేసినటువంటి హ్యాండ్ వర్క్స్ అన్నిటినీ చూపిస్తానండి. బాయ్ చెప్పండి. మా వాళ్ళందరికీ బాయ్ చెప్తున్నారు. ఓకే బాయ్ అండి. కామెంట్ అయితే మీరు తెలియచేయండి. ఓకే అండి. ఆంటీ గారు చాలా క్రియేటర్ అన్నమాట. నిజంగా నేనైతే ఫంక్షన్కి వచ్చాను. ఈ బ్యాగ్ చూసి అయితే నేను ఆశ్చర్యపోయానండి. ఆంటీ చేతితో కుట్టినటువంటి బ్యాగ్. ఆంటీ మీ పేరు చెప్పండి. నా పేరు ప్రభావతి. మీకు వయసు ఎంత ఉంటుంది ఆంటీ? 67. మీకు ఏమైనా షుగర్, బీపీలు ఉన్నాయా? షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, గ్యాస్ ట్రబుల్, బీపీ, నడుములు వెనపూస పోయింది, కాళ్ళు సరిగా పనిచేయవు, అరికాల మంటలు, చేతులు నొప్పులు, చేతులు కూడా దెబ్బ తగిలింది, కంటి చూపు లేదు సరిగా. అయినా కూడా మీరు చెవుడు వినపడదు. అయినా కూడా మీరు ఇంట్రెస్ట్ గా ఇవి స్టిచ్ చేస్తారు. చూసారా అండి, మన అందరము సిగ్గుపడాలండి నిజంగా. ఎందుకంటే కాలు, చెయ్యి అంత ఆరోగ్యం ఉండి కూడా ఎప్పుడు చూసినా సోమరితనంగా ఉంటారు కదా. అటువంటి వారం ఖచ్చితంగా సిగ్గుపడాలండి ఈ ఆంటీ గారిని చూసి. అంత బాగలేకపోయినా కూడా ఆమెకు ఇష్టమైనటువంటి వర్క్ను ఎంతో ఇష్టంగా చేస్తూ ఆమె నిజంగా ఒక నిదర్శనంగా అయితే ఉంటుందండి ఆంటీ గారు. అసలు ఇటువంటి పెద్దవారిని చూసి మనం ఎంతో నేర్చుకోవాలండి. అన్ని కాలు, చెయ్యి అన్నీ బాగుంటాయి. ఎప్పుడు చూసినా ఏదో ఒక సోమరితనము, బద్ధకము ఇటువంటి అన్నీ పిల్లలైతే మరీ ఎక్కువగా ఉంటారు. మంచిగా వంటలు కూడా చేస్తారంటండి. ఒకసారి అయితే ఆంటీ గారు వంటను మీకైతే చూపిస్తాను నేను. ఒకసారి అయితే ఆంటీ ఇంటికి వచ్చి నేను మీరు చేసినటువంటి వర్క్స్ అన్నీ కూడా మా సబ్స్క్రైబర్స్కు, వ్యూవర్స్కు నేను చూపిస్తాను ఆంటీ. ఓకేనా? మీరు చేసినవన్నీ కూడా ఒకసారి రెడీగా ఉంచండి. నేను మా వాళ్ళకు చూపిస్తాను. ఎందుకంటే ఇటువంటి వారు చేసినటువంటి ఖచ్చితంగా అండి తెలుసుకోవాలి. కాబట్టి చిన్నపిల్లలైనటువంటి వారు, బద్ధకంగా ఉన్నవారు ఇటువంటి వారిని చూసి నేర్చుకోవాలండి. నిజంగా సిగ్గుపడాలి. ఎందుకంటే ఇంత వయసు వచ్చినా కూడా, ఇంత అనారోగ్యం అయినా కూడా తనకి ఇష్టమైనటువంటి వర్క్ చేస్తుంది కాబట్టి ఆనందంగా, సంతోషంగా చాలా బాగా అడిగిన వాటికి కూడా సమాధానాలు చెప్తున్నారండి ఆంటీ గారు. నిజంగా ఆంటీ మీరు హ్యాట్స్ ఆఫ్ ఆంటీ. నిజంగా మిమ్మల్ని చూసి
పిల్లలు ఎంతోమంది నేర్చుకోవాలి. బద్ధకాన్ని, సోమరితనాన్ని పక్కకు పడేసి మనకి ఇష్టమైన వర్క్ను చేసాము అంటే మాత్రము ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తాం. నిజమా కాదా ఆంటీ? అది ఓకే. బాయ్ చెప్పండి మా వాళ్ళందరికీ. బాయ్ చెప్తున్నారు. నేను మరలా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకైతే ఆంటీ చేసిన వర్క్స్ అన్నీ చూపిస్తానండి. ఓకే, బాయ్ అండి.